మనం న్యూస్‌లో ఎక్కువగా వింటున్న పదం క్లౌడ్ బర్స్ట్. క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. అంతేకాదు మెరుపు వరదలు ఒక్కసారిగా వస్తున్నాయి. ఎందుకిది అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది? మాట్లాడుకుందాం. క్లౌడ్ బర్స్ట్ అంటే ఒక్కసారిగా ఒకే ప్రాంతంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువగా వాన పడటం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 20-30 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఒక్క గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వాన కురవటం. ఒక కుండకి ఒక్కసారిగా చిల్లు పడినట్లు లేదంటే నీళ్లు అమాంతం కుమ్మరించినట్లుగా ఉంటుంది. ఇది మన దేశంలో హిమాలయాలు, పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. అసలు క్లౌడ్ బర్స్ట్ ఇది ఎలా ఏర్పడుతుంది అంటే నీటి ఆవిరి పైకి ఎగిరి మేఘాలుగా మారతాయి. ఆ మేఘాలు పర్వతాల పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆ చల్లటి వాతావరణం వల్ల నీటి బిందువులు మరింతగా మేఘాల్లోకి చేరుతాయి. అప్పుడు మేఘాలు బరువెక్కుతాయి. సాధారణంగా మేఘం కదులుతూ నెమ్మదిగా అందులో ఉన్న నీటిని వర్షంలా కిందకి కురుస్తూ ఉంటుంది. కానీ ఇలా ఎక్కువ నీటితో నిండిపోయి బరువెక్కినటువంటి మేఘాలు గాలి లేని చోట ఆగిపోతాయి. ఇక ఎటు కదలవు. ఆ మేఘాల్లోకి ఇంకా ఎక్కువగా నీరు చేరినా, ఏదైనా పర్వతం అడ్డు తగిలినా ఆ మేఘాలు పగిలి బర్స్ట్ అయ్యి అందులో ఉన్న నీళ్లు మొత్తం కుమ్మరించినట్టుగా కురుస్తుంది. 4-5 గంటల పాటు పడాల్సిన వాన ఒక్కసారిగా పడుతుంది. 10-20 నిమిషాల్లోనే ఆ వాన కురుస్తుంది. అందుకే ఇది ప్రమాదకరం. అందుకనే క్లౌడ్ బర్స్ట్ వల్ల సడన్ ఫ్లడ్స్, మెరుపు వరదలు సంభవిస్తాయి. ఇళ్ళు, పంటలు నాశనమయ్యే అవకాశాలుంటాయి. ఆ వరద నీరులో జంతువులు, మనుషులు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ వరద నీరు మట్టిని బలహీనపరిచి ల్యాండ్ స్లైడ్స్కి కూడా దారితీస్తుంది. మన దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, హిమాలయాల్లోనే ఈ క్లౌడ్ బర్స్ట్లు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అతి చల్లటి వాతావరణం, అలానే గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్లు ఏర్పడడానికి కారణం అదే. అందుకని జమ్మూ కాశ్మీర్లోను, హిమాచల్ ప్రదేశ్లోను, ఉత్తరాఖండ్, లద్దాఖ్లోను క్లౌడ్ బర్స్ట్లు జరిగాయని వింటూ ఉంటాం. 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో జరిగిన క్లౌడ్ బర్స్ట్ కారణంగా 6,000 మంది చనిపోయిన విషయం తెలిసిందే.